ఏంటి పిల్ల వంటింట్లో ఉండే వస్తువులన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ వీడియోలో నేను మీకు పోపు వడియం ఎలా పెట్టుకోవాలనే చూపిస్తాను. ఈ వడియంకి అయితే మనకి బాగా దండిగా ఆనియన్స్ అయితే కావాలండి. వైట్ ఆనియన్స్ అయితే తీసుకున్నాం మేము ఇక్కడ దాదాపు 4 to 5 kgs వైట్ ఆనియన్స్ అన్న కట్ చేసుకున్నాము. అండ్ దాంట్లోనే ఒక 250 grams వరకు తెల్లగడ్డలు అయితే తీసుకున్నాం, గార్లిక్ వేసుకున్నాం, కొంచెం కచ్చా పచ్చాగా కావాలి. అండ్ దెన్ ఆవాలు అయితే వేసుకున్నామండి. దాంట్లో ఆవాలు కూడా ఫుల్గా 200 grams వరకు వేసుకున్నాము. అండ్ దెన్ మెంతులు కూడా కొంచెం లైట్గా పొడిలాగా చేసుకొని వేసుకున్నాము. అండ్ దాంతో కరివేపాకు పచ్చిదైనా ఎండుదైనా కొంచెం లైట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ దెన్ ఉద్దిపప్పు, దబ్బపప్పు ఉంటే వేసుకోవచ్చు, మాకు మామూలు పప్పు ఉన్నింది కాబట్టి మిక్సీకి వేసుకొని అలా వేసుకున్నాము. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఉప్పు వేయకుండా అలానే పెట్టాలి. నెక్స్ట్ డే సాల్ట్ వేసి ఇలా ఉంటలు పట్టుకోవాలి. ఫస్ట్ దానికైతే పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాము. అండ్ దెన్ ఇలా నెక్స్ట్ డే అన్నీ ఇలా ఉంటలు చేసుకొని ఎండలో అయితే పెట్టుకోవాలన్నమాట. సమ్ 10 to 15 days వరకు ప్రతిరోజు ఎండబెట్టాలి. ప్రతిరోజు కొంచెం చిన్న చిన్నగా వాటర్ ఏదన్నా ఉంటే స్క్వీజ్ చేసుకుంటూ డ్రై చేసుకుంటే దాదాపు 1 year అయినా కూడా మనకు అలానే ఉంటాయి. పప్పులోకి, కారం పులుసుకి ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి. మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.